వేదికను అలంకరించిన అతిరథ మహారథులకి, ఆసీనులైన మహానుభావులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు ఈ సభ బుక్ లాంచ్ సెరమనీ ఆఫ్ సావిత్రి క్లాసిక్స్. సావిత్రి క్లాసిక్స్ గురించి పెట్టినటువంటి సభ. అంటే ఆ మాత్రం మాకు తెలియదా, నువ్వు విడమరిచి చెప్పాలని మీరు అనుకోవచ్చు. కానీ ఒక్కోసారి చెప్పాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే సావిత్రి గారి గురించి ఒకసారి ఆ మహానటి గురించి మనందరం మననం చేసుకోవడం అనేది ఆవిడ ప్రాతస్మరణీయురాలు కాదు, చిరస్మరణీయురాలు. ఎప్పుడూ మనల్ని గుర్తుంచుకోవాల్సినటువంటి మనవని నేను ఎందుకంటున్నానంటే, నటకులంలో పుట్టినటువంటి ప్రతివాడు ఆరాధించేటువంటి ఆరాధ్య దేవత ఆ మహాతల్లి. కొంతమంది పుడతారు, కొంతమందిని భగవంతుడు పుట్టిస్తాడు. అలా భగవంతుడు పుట్టించిన వాళ్ళని కారణ జన్ములు అంటారు. కారణ జన్ములు అని ఎందుకంటారంటే, వాళ్ళు ఒక్కొక్క కారణానికి వాళ్ళు అలా జన్మిస్తారు అని. అటువంటి కారణ జన్మురాలు సావిత్రి గారైతే కొంతమంది మాత్రమే వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి మహానటులు, మహానటీమణులు పుట్టినటువంటి మన గడ్డ, మన తెలుగు గడ్డ ఎంత పవిత్రమైందో కదా. ఎటువంటి మహానుభావుల్ని కనదండి ఈ తెలుగు గడ్డ. ఒకసారి ఆలోచించండి. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, రేలంగి గారు, సూర్యకాంతమ్మ గారు, వీళ్ళందరూ వాళ్ళు నటించరు. ఎక్కడా నటించినట్టు మనకు కనిపించదు. బాగా యాక్ట్ చేయటం వేరు, బాగా నటించటం వేరు, ఆ పాత్రలో జీవించటం వేరు. ఇందాక మనం అన్నాం, ఒక కృష్ణరాజు గారి గురించి, రఘురామకృష్ణరాజు గారి గురించి చెప్తే ఆయన చెప్తూ బుగ్గ మీద పుట్టుమచ్చ గురించి చెప్పినప్పుడు ఆవిడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అని అలాంటివి కొల్లలు ఆ తల్లి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్. ఆవిడ అందుకే పుట్టింది. దట్ ఇస్ హర్ డ్యూటీ టు డూ ఇట్. ఇంకా అంతకంటే వేరే చేయగలిగింది ఏం లేదు, ఎవ్వరూ ఏం చేయలేరు. అందుకే ఇంక చాలేమ్మా నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు, వచ్చే నా దగ్గరికి అని తీసుకెళ్ళి మనం అనుకుంటున్నాం ఆవిడ మరణించారని. నో, అని ఇందాక మన మిత్రుడు చెప్పాడు సంజయ్ కిషోర్, ఆవిడకి మరణం లేదు. అలాంటి నటులకు అసలు మరణం ఉండదు. దే విల్ ట్రావెల్ ఫ్రమ్ దిస్ ప్లానెట్ టు అనదర్ ప్లానెట్. ఇక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్తారు, ఇంకొకటికి. గంధర్వు లాంటి వాళ్ళకి చావు అనేటువంటిది ఉండదు. కాబట్టి వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఇంకొక చోట, ఇంకొక రూపంలో వాళ్ళ యొక్క విధిని నిర్వర్తిస్తారు. బై ది ఆర్డర్స్, విధి నిర్వహణ అంటాం చూడండి. ఆ విధి నిర్వహణ భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. అటువంటి సావిత్రి గారిని నాకు బాగా గుర్తు. అయ్యో, ఆవిడున్నప్పుడు ఒక్క సినిమాలోనా యాక్ట్ చేసి ఉంటే బాగుండేది కదా అన్న కోరిక ఎప్పుడు సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు, రేలంగి గారు, సూర్యకాంతమ్మ గారితో చేశాను. కానీ మిగతా వీళ్ళెవరితో నేను నటించలేదు. నటించే భాగ్యం నాకు కలగలేదు. అది కొంతమందికి కలుగుతుంది. అది భాగ్యం. లేకపోతే ఇదిగాక సాఫల్యం, ఇదిగాక సంతోషం, ఇదిగాక సాఫల్యం ఇంకొకటి కలదే అన్నట్టు. ఇంతకంటే అద్భుతమైనటువంటి సాఫల్యత కోరుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది నటులు ఉన్నారు. వాళ్ళందరికీ అలవాటు పడుతుందా, వాళ్ళందరికీ కుదురుతుందా అంటే అది దైవ నిర్ణయం. కుదురుతుందో లేదో దేవుడు నిర్ణయించేటువంటి విషయం. అటువంటి సావిత్రి, ఇంకా అటువంటి సావిత్రి గారు ఆవిడ నటించినటువంటి క్యారెక్టర్స్ అన్నిటినీ జాగ్రత్తగా, ఇప్పుడు ఇందాక ఉదాహరణకి వరప్రసాద్ రెడ్డి గారి గురించి చెప్పారు, కృష్ణయ్య గారి గురించి చెప్పారు.
ఇంకెవరో సావిత్రి గారి గురించి మాట్లాడిన వాళ్ళందరి గురించి చెప్పారు. నాకు వరప్రసాద్ రెడ్డి గారు సావిత్రి గారిని ఆవిడ పాడిన పాటల క్యాసెట్ వీడియో, ఆవిడ ఆ సినిమా నటులు వాళ్ళు నటించినటువంటి చిత్రాల సంఖ్య ఇవన్నీ తీసుకొచ్చి మా ఇంటికి మీకు ఇది గిఫ్ట్గా ఇస్తున్నారండి అన్నారు. ఇలాగా అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. అజ్ఞాతంగా కొన్ని లక్షల కోట్ల జీవరాశులు ఇదిగో ఆ సావిత్రమ్మ గురించి స్మరించుకోని వాళ్ళు లేడు. ఆ సావిత్రమ్మ నటన గురించి చెప్పుకొని తెలుగువాడు, తెలుగు జాతి, తెలుగు ఆత్మ ఉండదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అటువంటి మహానుభావులు ఎంతమంది అలాంటి వాళ్ళందరూ సావిత్రిని ఒకసారి చూస్తే బాగుండని. సావిత్రి ఒక ఎక్స్ప్రెషన్ కాదండి. సావిత్రి 1 సెకండ్లో 3 ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలిగిన మహానటి ఎవరైనా ఉన్నారంటే ఆవిడ సావిత్రి గారే. మీరు సావిత్రమ్మకి బిడ్డగా పుట్టినందుకు కాదు, సావిత్రమ్మ వాళ్ళ అమ్మ సావిత్రిని కని మీకు తల్లిగా ఇచ్చింది, మీరు దానికి ధన్యులు. అటువంటి వాళ్ళ యొక్క జన్మఫలం సావిత్రమ్మ. ఆ తల్లి భూమి మీద పడినటువంటి క్షణం నుంచి ఇవాల్టి వరకు, ఇందాక తమ్ముడు సంజయ్ కిషోర్ చెప్పాడు, ఎప్పటి సావిత్రి. ఇవాళ సావిత్రి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నామంటే అది సావిత్రి యొక్క నటనా వైదిష్యం మామూలు కాదండి. ఎంతసేపైనా ఆవిడ గురించి చెప్పుకోవచ్చు. తండ్రి కూతుళ్ళుగా చేసినటువంటి సావిత్రి ఎస్వి రంగారావు, వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఎస్వి రంగారావు గారు తండ్రి ఆ క్యారెక్టర్, సావిత్రి కూతురు క్యారెక్టర్ అంతకుముందే మంచి మనసులో దీనిలోనూ చేశారు. అటువంటిది ఆ సావిత్రిని చూసి కామంతో చూడాలి ఎస్వి రంగారావు. నర్తనశాలలో కామంతో చూడాలి, ఈవిడ ఈసడించుకున్నట్టు కనపడకుండా నటించాలి. తన మీద ప్రేమ ఉన్నట్టు నటించాలి, కానీ ఈసడింపు వీడేంటి అనేది. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఆ నట సంఘర్షణ ఉందే, చేతులెత్తి నమస్కరించాలి తప్ప మనం ఏం చేయటానికి లేదు. అది సైరేంద్రుని పంపించమని చెప్తాడు ఎస్వి రంగారావు. ఈయనంత పర్సనాలిటీ అట్లా నిలబడి ఆ రకమైనటువంటి ఆభరణాలను ధరించి, ఏం మాలిని, కించిత్ సర్వాలంకార భూషితైన నిన్ను చూచిన నా మనసు ఊగి తూగి నీ ముందు మోకరిల్లదా మాలిని, 5 భర్తలకు భార్యైన దానవు 6వవాడిగా నన్ను అంగీకరించలేవా, ఆనందపరచలేవా మాలిని, రా అంటాడు. అన్నప్పుడు ఈక్వల్ ఆర్టిస్ట్ దో షీజ్ ఎ ఫిమేల్ ఒక చూపు చూస్తుంది ఎస్వి రంగారావుని, ఛీ ఇంతటి నీచుడు వెంట్రా అని అనలేక, అందులో తప్పకుండా అలాగే వస్తాను అని చెప్పినటువంటి తీరు, ఇలాంటివి కోకొల్లలు ఆ విశ్వనట మహానటి ముందు విశ్వమంతా వ్యాపించినటువంటి ఒక వట వృక్షం లాంటిది సావిత్రి. మాలాంటి చిరునటులు, చిన్న నటులందరూ ఆ చెట్టు కిందకెళ్ళి చిన్న పూలు అవి ఏరుకుని ఓ సజ్జలో తీసుకెళ్లి సావిత్రమ్మ ముందు పెట్టి కాళ్ళకి దండం పెడితే గాని మన జన్మల చరితార్థము. అది నేను నమ్మినటువంటి సావిత్రమ్మ. ఒకటి కాదు, నాగేశ్వరరావు గారు సావిత్రి గారు నిజంగా మొగుడు పెళ్ళాలనుకునేవాళ్ళం మేము చిన్నప్పుడు తెలియక. వాళ్ళిద్దరేమో అలా ఉంటారేమో మాకేం తెలుసు. అసలు మోగ మనసుల సినిమా గురించి చెప్తున్నప్పుడు నేను ఒక్కొక్కళ్ళు చాలాసార్లు చాలా సినిమాలు చూసి ఉండొచ్చేమో, కానీ ఎన్ని సినిమాలు, బాటసారి సినిమాలో నాగేశ్వరరావు గారి నటన. ఆయన ఎప్పుడైనా మీరు అద్భుతంగా దేవదాసులో యాక్ట్ చేశారు కదండి అంటే, దానికంటే నాకు బాటసారి సినిమా ఎక్కువ ఇష్టం అయ్యా అంటాడు. బాటసారిలో అట్లాంటి దేవదాస్ సినిమాలో దేవదాస్కి అప్పుడే లేత తల్లి సావిత్రమ్మ. అంత
అంతటి డెప్త్ ఉన్నటువంటి క్యారెక్టర్ని, పైగా ఇక్కడ ఒక అప్పటికే లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేయటం. ఇప్పటి వరకు దేవదాస్ గురించి చెప్పుకుంటాం కదా, అంత అద్భుతమైనటువంటి ఒకటి కాదు, ఈ అద్భుతం 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 అని ఎన్నని చెప్పమంటారు. అద్భుతాలకే అద్భుతం సావిత్రి, నటనకే అద్భుతం సావిత్రి, నటనే వచ్చి సావిత్రిని మెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఆగక మనసులో ఉన్నటువంటి దాని ఆవిడ మీద ఉన్నటువంటి అభిమానం చావక ఉప్పొంగి వస్తున్నటువంటి అభిమానంతో చెప్తున్నారు. అటువంటి సావిత్రి గురించి ఎన్ని క్యారెక్టర్స్, ఎటువంటి అవలీలగా యాక్ట్ చేయటం వేరండి. చాలా కష్టపడిపోయి ఒక పేజీ డైలాగ్స్ తీసుకొని పక్కకి వెళ్ళి కూర్చొని టపటపటపటపటపట చదివి మళ్ళీ అవునా కాదా, అదేదో ఎక్కడో చదివాను, ఒక కంట కన్నీళ్లు ఒక కంట నీళ్లు రాకూడదు, అలా నటించాలన్నప్పుడు ఆ నటనకి న్యాయం చేకూర్చడం అనేది అది భగవత్ ప్రసాదితమైనటువంటి నటన ఉంటే తప్ప ఎవ్వరూ చేయలేనటువంటి నటి ఆవిడ. అటువంటి సావిత్రి గారి గురించి, సావిత్రి గారి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఇతను సంజయ్ కిషోర్ అనేటువంటి ఇతను ఆయన నవ్వుతూ అన్నా, కృష్ణయ్య గారు నువ్వు ఇందుకే పుట్టావురా, నువ్వు ఈ పనులే చెయ్యి అని చెప్పాడేమో. నిజంగా మనకి శ్రీకృష్ణదేవరాయలకి ముందు, శ్రీకృష్ణదేవరాయలకి తర్వాత చాలా మంది రాజులు ఉన్నారు. కానీ శ్రీకృష్ణదేవరాయలు బతికున్నాడంటే అష్టదిగ్గజ కవుల వల్ల. అవును కదా, అష్టదిగ్గజ కవులు శ్రీకృష్ణదేవరాయల్ని అలా పైకి తీసుకెళ్లారు. ఇలాంటి కళాజీవులు, కళా తృష్ణ కలిగినటువంటి వాళ్ళు, కళని నిలబెట్టగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి సావిత్రి లాంటి వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలుగా ఇవాటి వరకు బతుకున్నారు. అందుకని దిస్ నేచర్ ఈస్ వెరీ 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 గ్రేట్. ప్రకృతి చాలా చాలా గొప్పది. ఎక్కడ ఇది, అందుకే భగవద్గీతలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. ఒక్కొక్క ధర్మానికి సంస్థాపించడం కోసం భగవంతుడు ఎలా అయితే పుడతాడో కళని ఉద్ధరించడం కోసం కొంతమందిని అలా ఉద్ధరించడానికి చేస్తాడేమో. లేకపోతే ఎప్పుడో చర్విత చరుణంగా చెప్పుకునేటువంటి వాళ్ళ గురించి మనం మర్చిపోయి ఉండేవాళ్ళం ఎప్పుడు. అలాంటి మరుపు రాకుండా చేసేటువంటి వ్యక్తుల్ని భగవంతుడు సృష్టిస్తాడని చెప్పడానికి. లేకపోతే చాముండేశ్వరి గారి గురించి చెప్పాలంటే ఆవిడ గురించి వాళ్ళు వీళ్ళు చెప్పడం విన్నాను తప్ప నాకంత పెద్ద తెలియని విషయాన్ని భుజాన్ని వేసుకుని చాలా గొప్ప, అసలు చాలా నేను అనలేను. అందుకే ఇందాక కృష్ణరాజు గారి గురించి చెప్తూ అబ్బో కొంచెం ఎక్కువ అవుతున్నట్టుంది గురుగారు వద్దులేండి అని మా మిత్రుడు ఆయన మురళీకృష్ణ గారు, బ్రహ్మానందం గారు అనగానే ఆయన పాపం ఆయనకున్నటువంటి అభిమానంతో, నేను చూసిన అతి తక్కువ మంది యాంకర్స్లో మురళీకృష్ణ గారు అద్భుతమైనటువంటి పాండిత్యంతో, చక్కటి భాషా సరళితోటి మాట్లాడగలరు, చాలా బాగా చెప్పగలరు. అటువంటి వాళ్ళు మాత్రం చెప్తున్నప్పుడు విన్నాను అంతే. కానీ గోవిందరావు గారి లాంటి మనిషికి చాముండేశ్వరి గారి లాంటి భార్య లభించటం ఏమిటి? చాముండేశ్వరి గారి గొప్పతనం అంటే, ఒక తెలుగు సాహిత్యం చదువుకున్న వాడిగా కొన్ని పద్యాలు గుర్తొస్తుంటే వాటినంటే ఆపేస్తుంటాను అక్కడికి. ఎందుకురా బాబు తెలుగు మాస్టర్ అయిపోతావు నువ్వు, ఎందుకు వచ్చిందని. నుతజల పూరి తంబులకు నూతులు నూరిటి కంటే సూనృతవతమ్మ బావి మేలు అంటాడు. ఉప్పు నీళ్లు అర్థం కాలేదు కదా చెప్తున్నాను. అందుకే ఉప్పు నీళ్లు 100 బావులు ఉండటం కంటే మంచి నీళ్లు ఉన్నటువంటి బావి ఒక్కటైనా చాలు. తను ఇలాంటి బిడ్డని కన్నందుకు సావిత్రమ్మ గర్వపడుతుందని. ఆవిడ నాళ్ళు అయిపోయింది అమ్మ, ఓకే చేస్తావా సంజయ్, ఓకే చేసేద్దాం నాన్న అని కాకుండా తల్లికి తన రుణాన్ని తీర్చుకోవాలనేటువంటి భావన పుత్రులకి కానీ పుత్రికలకి కానీ కలగడం అనేది, అది తల్లి చేసుకున్న అదృష్టం అనుకుంటారు, కాదు పిల్లలు చేసుకున్న అదృష్టం. అది వాళ్ళకి అదృష్టం ఉండబట్టే మీకు ఆ తల్లిని సేవ చేసుకుని, స్మరించుకుని, గుర్తించుకుని, పూజించుకునేటువంటి అవకాశం మీకు కలగటం, అది మీ జన్మ చరితార్థమైందని నేను భావిస్తున్నాను. అటువంటి చాముండేశ్వరి గారు, దానికి నేను ఇందాక చెప్పాను చూడండి,
ఆ సావిత్రి గారి గురించి ఇంకా 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 చాలా చెప్తే బాగుండు అనేటువంటి ఆలోచన ఉండి నేనే ఇందాక రఘురామకృష్ణ రాజు గారితో మాట్లాడుతూ ఇప్పుడు మా ఎవరు సంజయ్ కిషోర్ గారు మాట్లాడుతుంటే ఒక మాదిరిగా కుట్టాను. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనం స్మరించుకునేటప్పుడు మనల్ని మనం ఎడిట్ చేసుకుంటూ మాట్లాడటం అనేది జాగరూకతతో వహించాల్సినటువంటి సందర్భం. కాబట్టి ఇప్పటి వరకు మిమ్మల్ని ఓ బాధుడు బాధి వదిలేస్తున్నందుకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని. అదిగో ముందు కూర్చున్నారు మా శివపార్వతి, ఒక మహానటి. ఆవిడ రంగస్థలం మీద ఒక ఊపి ఇక్కడికి వచ్చినటువంటి మహానటి శివపార్వతి. కానీ అక్కడ మా శృతి వాళ్ళ మదరు చాలా గొప్ప ఆర్టిస్టు, ఆవిడ రంగస్థల నటి. ఆవిడ మా జయమ్మ పిచ్చి తల్లి అదొకటి. ఇలాంటి వీళ్ళందరూ మంచి మహానుభావులందరినీ ఏడ్చి కూర్చి ఈ గంగిగోగుపాలు సభకి తీసుకొచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ, మై డియర్ సంజయ్ కిషోర్, అదే నేను అనుకున్నాడు ఇంక అయిపోయింది వెళ్ళిపోతున్నాడు అనుకున్నాడు. ఇక్కడ పెట్టి కాలడ్డం పెట్టాడంటే అక్కడ పడతాను నేను, నాకు అది తెలుసు. కానీ ఈ పుస్తకం ముందు చూడగానే మాకే కళ్ళు నీళ్ళు వచ్చినాయంటే మీకు రాకుండా ఎలా ఉంటాయమ్మా? ఆవిడ కళ్ళు, ఆవిడ ముక్కు, ఆ బుక్కు మీద వేస్తున్నటువంటి ముఖ చిత్రం మీద ఆ కనిపించని చిరునవ్వు, ఇంత అద్భుతమైనటువంటి ఆ తల్లిని అలా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన అతి తక్కువ మందికి, అతి రసస్ఫూర్తులకు మాత్రమే అది అబ్బుతుంది. అది మా సంజయ్ కిషోర్. ఏ పని చేసినా సంజయ్ కిషోర్, ఏ పని తలపెట్టినా, ఏ పుస్తకం చేసినా చిత్తశుద్ధి కనిపిస్తుంది. చిత్తశుద్ధి కాదు, త్రికరణ శుద్ధి కనిపిస్తుంది. మనస వాచ కర్మణ చేస్తాడు. ముఖ్యంగా కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు ఆయన రాసిన పుస్తకాలు చూస్తున్నాను, ఎంత కష్టపడతాడండి. ఆ బుక్ మనకేదో మంచినీళ్ళు కొంచెం ఇదంతా మాట్లాడుతున్నప్పుడు మంచినీళ్ళు తగాల్సి వస్తుంది. ఒక పుస్తకాన్ని ప్రచురించడం అంటే ఒక ప్రసవ వేదన. ఒక మాటలో చెప్పాలంటే అది పిండోత్పత్తి ఆరంభమైన దగ్గర నుంచి ఆ తర్వాత రాస్తుంటారు. చాలా బాగుందని వరప్రసాద్ రెడ్డి గారి బుక్ కూడా చదివాను. ఆ డీటెయిలింగ్లోకి వెళ్ళి రాయటం అంటే మనకు ఎలా అనిపిస్తుంది అంటే, మధ్య ఏంటా ఎలా రాస్తావు, 1 year అయిందండి తీసుకొని, 2 years అయింది, ఎంతవరకు ఏముండదు కనపడుతుంది, అది కాదండి అంటాడు, ఇదిగా ఎన్నాళ్ళని రాస్తాం అని. ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అన్నారో నేనే అన్నా, ఎవరినో అంటాం ఎందుకు. కానీ అందులో ఎక్కడ సౌకుమార్యం మిస్ అవ్వదు. ఎంత డీటెయిలింగ్, ఎంత ఎవ్వడు వేలెత్తి చూపించడానికి వీల్లేనంతటి అంతటి ఖచ్చితత్వం అంటారు చూడండి, దాని పర్ఫెక్షనిజం అది కలిగినటువంటి అతి తక్కువ మంది వ్యక్తుల్లో ఈ చిన్న కుర్రాడికి ఇటువంటి ఆలోచన, ఇంతటి శక్తిని భగవంతుడే ప్రసాదించేందుకు ఈ పుస్తకం కాదు, ఒక సావిత్రినే కాకుండా మళ్ళీ ఇంకోటి ఉందండి. కనపడ్డ కానీ అలా వినయంగా ఉంటాడు కానీ ఎవడికి పడితే అడిగి రాయడు. చాలా మంది అడుగుతారు, గురుగారు నా పుస్తకం గురించి రాయండి, దానికి ఉంది, మీకు ఎంత కావాలో చెప్పండి అనే బ్యాచ్లు చాలా మంది ఉన్నారని నాకు తెలుసు. అలాగే సార్ అంటాడు ఒట్టిదే. అంత దుర్మార్గమైన నవ్వి తప్పించుకునేటువంటి అంటే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆ మనిషిలో ఆ విద్వత్తు ఉండాలి, అతనికి మన పుస్తకం రాయగలిగినటువంటి కెపాసిటీ ఉండాలి, ఆడి దగ్గర కంటెంట్ ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ రాయటానికి వీలు లేదు. అదిగో ఎదురుగా కళాసుధ అతను కూర్చుని ఉన్నాడు, కళాసుధ శ్రీనివాస్ గారు అని గురు పురస్కారాలని పెట్టాడు మెడ్రాస్లో, గురుశ్రీ ఆయన. ఇదిగో వీళ్ళందరూ చెప్పాను కదండి, మామూలు బ్యాచ్ కాదు, వెతుకుతారు, మొత్తం గేలం వేసి పడతారు, ఒకళ్ళని టపామని ఒకటి లేస్తూ వీడికి సన్మానం చేయాలనుకుంటారు. అప్పుడు అలాగా ఇట్లాంటి ముఖ్యంగా
పుస్తకం రాయటం విషయంలో మీరు ఇందాక ఆయన ఎవరో చెప్పారు, మన మురళీకృష్ణ గారు చెప్పినట్టు కొన్ని లక్షల పేపర్లు ఆ పుస్తకాలు అవన్నీ తీసి అందులో అది ఈ జీవితం నీకు అంకితం అన్నట్టు, ఈ జీవితం నీకు ఇస్తున్నాను అన్నట్టు, అక్కడ అలాంటి వాళ్ళు అలాగా పనిచేశారు కాబట్టి ఇలాగా ఇవాల్టి వరకు కొంతమంది చిరస్మరణీయులైనటువంటి ఆర్టిస్టులు ఉండి వాళ్ళు ఇప్పుడు నాగేశ్వరరావు గారు, ఆయన ఎవరు ఎస్వి రంగారావు గారు ఉన్నప్పుడు ఆయన మూర్చిపడి పడిపోతాడు మాయబజార్లో. 300 సార్లు మాయబజార్ చూసిన వ్యక్తికి చెప్తున్నాను. మూర్చిపడి కింద పడిపోయినప్పుడు ఒక్కసారి లేచి ఎక్కడా రాక్షసాదముడు అనగానే ఎంత దెబ్బ కొట్టినావురా బాలక, ఎంత కవించినను నీ మీద కనికరము కలుగుతున్నదే గాని కసిరేగడం లేదురా బాలక అంటాడు. అన్నప్పుడు అక్కడ ఈక్వల్ రెండు కుదమ సింహాలు పోరాడుతున్నట్టు ఉంటాయి. ఇలాంటి సినిమా సందర్భాలు ఇప్పుడు నీవు లేక వీణ, ఓహో నేను నిన్ను అడిగానా? ఎవడు అడిగాడు నేను ప్రాంప్టింగ్ అని? అలాంటి చోట్ల నీవు రావు నిద్ర రాదు అని ఇలాంటి సన్నివేశాల్లో మహానటి ఇటు నవరసాల్ని అవలీలగా పోషించగలిగినటువంటి మహానటి. అందుకని చివరిగా తెలుగు మాస్టర్ని కాబట్టి ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. ఇప్పటికే బాగా వాయించానని నాకు తెలుసు, కాబట్టి వినేవాళ్ళు దొరికారు కాబట్టి నేనేం చేయలేను దానికి. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారదచంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ను కృపజూడు భారతి అని బంబెన పోతనామాచుడు సరస్వతీదేవి గురించి ప్రార్థిస్తాడు. అలాగా నటులందరం కలిసి మనం ప్రార్థించాల్సింది ఏంటంటే, నటకులాన్ని గురించినటువంటి ఒక కవి చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రిక ఆడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రతన దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి సావిత్రి మమ్మ కృపదూడు భారతి. నమస్తే.